అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎందుకు ఆశ్రయించింది? ఏ అంశం గురించి ఆశ్రయించింది? అనే విషయాన్ని మనం ప్రస్తావిస్తున్న సమయంలో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారో వాళ్ళపైన అనర్త్ వేటు వేయాలి. సో, వాళ్ళ ఏరియాలో ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తీసుకురావాలి. సో, అక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మళ్ళీ గెలుస్తారు. మేము గెలిచి మా బలాన్ని ప్రూవ్ చేసుకుంటాం అనే అంశం మీద బీఆర్ఎస్ పార్టీ కోర్టుకెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది. అసలు ఎందుకు వీళ్ళపైన అనర్త్ వేటు వేయాలి? అసలు అనంత వేటు వేయాల్సిన అవసరం ఏముంది అనంటే, బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్న విధానం ఎలా ఉంది అనంటే, బీఆర్ఎస్ పార్టీ గాని, పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్ గారు ఉన్నారో ఆయన వాదిస్తున్న విధానం ఎలా ఉంది అనంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంబ్లెమ్ తోటి, బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీని నమ్మి జనాలు ఓటు వేస్తే గెలిచినటువంటి వ్యక్తులు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాది ప్రస్తావిస్తా ఉన్నారు. ఈ అంశం మీద గతంలోనే ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో, స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయండి. సో, వీళ్ళందరినీ కంప్లీట్‌గా సభ్యత్వాన్ని రద్దు చేయండి. అక్కడ ఉప ఎన్నికలకు మళ్ళీ పెట్టండి అనే అంశం గురించి బీఆర్ఎస్ పార్టీ గతంలోనే స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిన అంశం అయితే మనందరికీ తెలిసింది. కానీ ఇప్పటి వరకు స్పీకర్ గారు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ కూడా జరగలేదు. సో, ఇలాంటి కోణంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించింది. ఆశ్రయించిన తర్వాత ఈరోజు సుప్రీం కోర్ట్ బెంచ్ మీద ఏదైతే టేబుల్ ఉందో టేబుల్ పైన ఈరోజు ఆ కేస్ ఫైల్ ఉందన్నమాట. సో, ఈరోజు ఎలాంటి తీర్పు రాబోతుంది? సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పబోతుంది? ఎందుకనంటే గతంలో ఒక 10, 15 రోజుల కిందట కాంగ్రెస్‌కి సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తిగా ఉండదు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎల్పీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాంగ్రెస్ ఎల్పీ లీడర్లతో పాటు కాంగ్రెస్‌లో మెర్జ్ చేసేస్తున్నారు. కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారు. సో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కంప్లీట్‌గా కాంగ్రెస్‌లోకి వచ్చేస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావించారు. సో, అలాంటి సందర్భంలో వాళ్ళు కొన్ని మంత్రి పదవులు అడిగారని, కొంతమందికి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు కావాలని, అలాంటప్పుడే మేమందరం వచ్చి కాంగ్రెస్‌లో కలుస్తామని చెప్పిన అంశం కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అంశం ఏంది అంటే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో రావడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. సో, వాళ్ళ మీద ఎటువంటి వేటు పడదు. సెకండ్ థింగ్, ఎటువంటి ఎలక్షన్‌లు, ఉప ఎన్నికలు ఉండవు అనే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు. సో, మరి ఇది ఎంతవరకు నిజం? ఈరోజు సుప్రీం కోర్ట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? తీర్పిస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ అనాథ వేటు పడే అవకాశం ఉందా? వీళ్ళందరూ మళ్ళీ ఎలక్షన్‌కెళ్ళే పరిస్థితి ఉందా? సో, ఏదైతే కేసీఆర్ గారు చెప్తున్నారో ఎలక్షన్‌కెళ్తే మళ్ళీ అదే ప్లేస్‌లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు కంఠాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న అంశం అయితే కంప్లీట్‌గా వేరే విధానంగా ఉంది. ఎందుకనంటే ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? ఏమైనా కేటీఆర్ గారు గాని, కేసీఆర్ గారు గాని రాజీనామా చేశారా? సో, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయనుకుంటున్నారా అని ఎద్దేవా చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి ప్రస్తుతం ఈరోజు సుప్రీం కోర్ట్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? ఈ తీర్పు ఖచ్చితంగా దేశ రాజకీయాలకి చాలా ఇంపార్టెంట్‌గా మారబోయే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు తీర్పు ఒకవేళ అనాథ వేటు వేయడానికి కుదరదు. పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టము అని చెప్తే ఒక రకంగా మనం దాన్ని చూడాలి. అలా కాదు, ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అనర్హత వేటు వేసి మళ్ళీ ఆళ్ళ ఏరియాలో ఉప ఎన్నికలు జరగాలి అనే అంశం వస్తే, దేశ రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడికి మనం శ్రీకారం చుట్టినట్టుగానే భావించాలి. ఎందుకనంటే రేపొద్దున్న లేదా ఎప్పటినుంచే ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా సరే, తను పార్టీ మారాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీకి ఆ ఎమ్మెల్యే మెంబర్‌షిప్‌కి రాజీనామా చేసి, మళ్ళీ ఎలక్షన్‌లో పోటీ చేసి మారడమే తప్ప, డైరెక్ట్‌గా మారడానికి అవకాశం లేకుండా ఉంటది. సో, అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ కొనుబడి అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు ఉంటారో, ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. అప్పుడు నియోజకవర్గ ప్రజలు, అది పార్టీని నమ్మిన గాని, లేదా వ్యక్తిని నమ్మిన గాని ఓట్లేసారా అనే అంశం మీద కూడా చాలా క్లిస్టల్ క్లియర్‌గా మనందరికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఈరోజు ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలోకి మారుతున్నారు. సో, ఇప్పుడు అక్కడున్న ఓటర్ల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే తన స్వలాభాల కోసం పార్టీ మారడం అనే అంశం ఒక విధంగా చూస్తే, అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో లేదా ఆ పార్టీ ఉన్నదో, ఆ పార్టీ ఎంబ్లమ్‌ని నమ్మి లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను నమ్మి ఓట్లేసిన ఓటర్ల పరిస్థితి ఏంటి? ఈ అంశం గురించి ఎక్కడ ఎవరు ప్రస్తావన అయితే జరగట్లేదు. మరి ఈ అంశం గురించి పర్టిక్యులర్‌గా సుప్రీం కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది? అనేది చాలా ఉత్కంఠంగా అందరూ చూస్తున్నారన్నమాట. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు గెలుస్తారా? కేసీఆర్ గారు గెలుస్తారా? అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషకులు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే సుప్రీం కోర్ట్ ఈరోజు ఇచ్చే తీర్పు మీదే భవిష్యత్తు రాజకీయాలనేవి ఆధారపడి ఉన్నాయి. భవిష్యత్తు రాజకీయాలతో పాటు ఇప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు కూడా ఈ తీర్పు మీద ఆధారపడి ఉంది. ఎందుకనంటే ఈ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంతమందికి వేరే వేరే పొజిషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ మనకు తెలిసిన విషయమే. సో, ఈ పొజిషన్స్ కూడా ఉంటాయా? ఖచ్చితంగా అనర్హత వేటు పడినప్పుడు ఈ పొజిషన్సే కాదు, అసలు ఎమ్మెల్యే అనే కాన్సెప్టే ఉండదింకా. అనర్హత వేటు వేసినటువంటి ఎమ్మెల్యే కింద నియోజకవర్గంలో ప్రజలు ఉంటారా? అది అంతా కంప్లీట్‌గా ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతది.
ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకవేళ చెప్తున్న విధంగా గాని బై ఎలక్షన్స్ రావు. కానీ కోర్టు తీర్పు ఏందంటే అనర్హత వేటు వేసాము. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే మెంబర్‌షిప్ అనేది కోల్పోయారని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది అనుకుంటే, ఎగ్జాంపుల్‌గా అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బై ఎలక్షన్స్ రావు అనంటే మరి ఇప్పుడు కోర్టు దగ్గరనే జరిగినట్టేనా? సో, ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేశారో వాళ్ళ ఎమ్మెల్యేలు ఆళ్ళు అన్‌క్వాలిఫైడ్ ఎమ్మెల్యే కింద పనిచేసినట్టు ఉంటదా? అక్కడ సంబంధించినటువంటి ఓటర్స్ పరిస్థితి గాని, లేదా అక్కడ ఉన్నటువంటి అధికారుల పరిస్థితి గాని ఏ ఏ కోణంలో చూడు. సో, పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంశం మీద ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏదైతే తీర్పిస్తుందో ఈ తీర్పే చాలా కీలకంగా మారనుంది. సో, మీరు ఈ అంశం గురించి ఏమనుకుంటారు? సుప్రీం కోర్ట్ ఎలాంటి తీర్పిస్తే బావుంటదనుకుంటారు? పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని అనర్హత వేటు వెయ్యాలా? వెయ్యొద్దా? సో, మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో మాకు తెలపండి. థాంక్ యూ.